గట్టి చెప్పు 8. సో గైస్ పౌరుషంగా చెప్పుకుంటుండు 8 కైట్స్ స్టార్ట్ చేసిండని ఈడైతే చూడుతుండు. సో గైస్ కైట్ కింద పడితే మాంజా గుంజుకురంట ఆ డైలాగ్ కొడుతుండు మీ అమ్మ నాన్న పైసలు ఇస్తలేరా అని. గైస్ వెల్కమ్ టు మై బ్లాగ్. సో గైస్ నేను ఒక వీడియోలో చెప్పిన గైస్ మీ అందరికి ఇట్లా మా ఇంటి వెనకాల ఖాళీ ఫ్లాట్లో ఒక పార్సల్ ఉంటుందని అది మీకు చూపిస్తా. ఓన్ గైస్ ఆడ నిలబడ్డా చూడండి గోల్డ్ కలర్లో పార్స్. సో గాయస్ ఇప్పుడైతే పార్స్ అయితే చూపించినాను పండు అన్నట్టే. ఇప్పుడైతే ఇంకా నేను స్నానం చేయలే గాయస్. స్నానం చేసినాక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోదాం, అక్కడ కైట్ ఎగరేద్దాం. సో గాయస్ స్నానం అయితే చేసిన, ఫ్రెష్ అయినా, ఇట్లయితే అవుట్ఫిట్ వేసిన గాయస్. మొత్తం లూజ్ బట్టలు వేసిన. అయితే స్నానం చేసినా కదా, ఓ ఆ బిల్డింగ్ మీదకి అయితే పోతా, ఆడ ఎగరేస్తారు కనిపిస్తా చూపిస్తా. అవును గాయస్ ఆ వైట్ కలర్ బిల్డింగ్ నిన్న పోయిన కాడికే పోతా, పోయేసి అలా ఏం చేస్తారో చూసేస్తా. బిల్డింగ్లకి అయితే దూరినా, పైకి అయితే పోతున్నా. కైట్ కనిపిస్తున్నాయి గాయస్ ఇలా. అవును గాయస్ కైట్ అయితే ఓ వీడు ఎగరేసిండు, తీసుకున్నా. ఓ పైన పెట్టిండు, ఓ చిన్నగా కనిపిస్తుంది చూడండి గాయస్, పైన పెట్టిండు. నేనైతే ఫ్రెండ్ కాడ కూడా వచ్చిండు, వాడు కింద ఉండు గాయస్. కానీ నాకు భయం అవుతుంది పైకి రానికి, నన్ను కిందికి రమ్మంటుండు. నేనేమో పైకి కిందికి పైకి మెట్లకి దిగి చచ్చిపోతున్నాను నేను. వారేమో రమ్మంటున్నాను, వానికి ఎట్లనో అట్లా రమ్మని చెప్తాను. నేనైతే పోను. వైట్ కలర్ షర్ట్ వాడు వస్తుండు, ఇగో నిమ్మలంగా రమ్మంటే బతిలాడితే వస్తుండే, లేకుంటే ఆయన అంటే ఓడొకటి కిందికి కావాలంట. ఏదో ఒకటి చేసి అయితే ఆయనకి రమ్మన్న పైకి. సో గాయస్ ఏదో ఒక టెక్నిక్లు అయితే చేసి ఇప్పుడు నేను కూడా ఎగరేస్తా కైట్లు. ఎందుకంటే చిన్న చిన్న దారాలు ఉన్నాయి, దాంతో ఎగరేస్తా. ఎగరడానికి ఏం లేవు కానీ కైట్లు మాత్రం, అరే ఎన్ని కైట్లు ఎక్కడిరా. సో గాయస్ ఫుల్ కైట్లు ఉన్నాయి దగ్గర. ఇప్పుడు నిన్నైతే లేకుండే కైట్లు, ఇప్పుడు ఫుల్ కైట్స్ ఉన్నాయి గాయస్. ఇప్పుడు ఎగరేస్తా. ఈ బిల్డింగ్ మీద 2 minutes ఎగురుతుంది గాయస్ కైట్, ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది ఎప్పుడు. సో గాయస్ పెట్టి అయితే ఎట్లా వేసినా మంచిగా ఉండే కామెంట్ చేయండి. ఇప్పుడైతే కైట్లు మాత్రం మస్తు కట్ చేస్తుండే, వచ్చిన కాడి నుంచి చూస్తున్నా. ఇగోడు ముందుతోనే ఉండు, కైట్ వేయడం ఆడ సూర్యుడు దగ్గర ఉంది. నాకే అంత మంచిగా అనిపిస్తలే గాయస్. నేనే ఇంకా స్పెట్ చేసుకున్నాను, మంచిగా అనిపిస్తలేదు. మాంజా మాత్రం ఇగో దీన్ని మాంజాగా అనిపిస్తుండొచ్చు. వేసినా. సో గాయస్ పడ్డది, ఉంటుందో పోతుందో తెలియదు. చిన్నగా కనిపిస్తుంది చూడండి గాయస్ సూర్యుడి దగ్గర. ఏమైంది, ఉందా పోయిందా? వాసన్కే పోయి చెరికి చుట్టుకో అంట డైలాగు. మళ్ళీ రా వాసన్కే పోయి చెరికి చుట్టుకో. అబ్బా. సో గాయస్ నేనైతే 2 కైట్స్ వేసిన, నాకు కూడా పోయినాయి. ఒకటి ఆడు పోగొట్టిండు, ఒక నేను పోగొట్టుకున్న కైట్స్. పోతే పోయినాయి కైట్స్. పోతే అంత విద్యం కాదు గాయస్ ఫీల్ కానికి. మనం మంచిగా ఎగరేస్తే మంచిగా ఉంటుంది, మంచి మాంజ. దాంతో కూడా ఎగరేసేటోళ్ళు ఉంటారు, ఇంకా మాంజతో ఎగరేసుకొని పోగొట్టుకున్నాడు మొత్తం కింద మాంజ. ఇప్పటికైతే కైట్ అయితే పోగొట్టుకున్నాడు. గట్టి చెప్పు 8. సో గాయస్ పౌరుషంగా చెప్పుకుంటుండు 8 కైట్స్ స్టార్ట్ చేసిండని ఈడైతే చూడుతుండు. ఈ అక్క హెల్ప్ చేస్తుంది కైట్ చేయడం పడితే తెచ్చుకోమని. వాడు పైన ఉన్నాడు కాల్ చేసిండు గాయస్. వాడు ఎగిరేస్తున్న విషయం కూడా తెలియదు నాకు. చాలా మంది ఎగిరేస్తారు. పండగ దగ్గర పడ్డది అరే రేపేనా అక్క పండగ? ఎల్లుండా? నిజం చెప్పు. సో గాయస్ పండగ అంటే ఎల్లుండంట. నాకైతే ఎప్పుడో కూడా తెలియదు, ఎగిరేస్తున్నా కానీ 13th అనుకుంటున్నా. 13th 14th 14th అంట గాయస్ పండుగ. ఇగో ఒక మంచిగా ఇది ఇప్పుడే కనిపించింది నాకు కూడా. ఇది పైన ఏం చేస్తుంది? ఇది ఏ ఫ్లోర్ అల్లది? సో గాయస్ ఓ వాడు పైకి అయితే వేయండు. కైట్ ఎగిరేస్తున్నాను. కైట్ ఏమైంది ఆడి తీసుకుంటా కైట్. వీడైతే కిందికి షిఫ్ట్ అయ్యింది గాయస్. పైన ఇగో వీళ్ళు పైకి ఎక్కుతారు అని గాయస్. ఇగో ఇటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ నుంచి పడ్డా కానీ ఈ కాలు చేరుగుతుంది కానీ
ఇటు నుంచి పడితే గాయస్ ముందల డైరెక్ట్ స్వర్గమో నరకమో కొడుకులు. తప్పు చేసేసి నరకం, మంచి చేసే స్వర్గం. ఏమన్నా కాదవుతున్నాయి ఆ పట్టణంలో. సో గాయస్ నేను స్పెక్ట్ చేసుకుంటాడు గుల్లుకొని నా దగ్గర నుంచి గుంజుకోండు, కానీ అని కూడా కాదు ఈయన అవి పైకి అలా చెరని ఎట్లా వేసినావు చెప్పురా. కిందికెళ్ళే కైట్ పోయిందా? సో గాయస్ కైట్ పోయింది. అరే అట్లని కాదురా, మీరు కాట్ చేసినప్పుడు నాకు చెప్పాలి కదా, నేను చూసింది సో గాయస్ నేను చూసింది అయితే వాళ్ళు ఏమంటారు అంటే మాది పోయినప్పుడు అయితే వీడియోలు తీసాం, మేము కాట్ చేసినప్పుడు చూపించామంటే. సో గాయస్ ఏది ఎప్పుడు అది ఎప్పుడు కాట్ అవుతుందో తెలియదు. గాల్లో కైట్ అయితే దొరుకుతుంది నాకు అనుకుంటున్నా, ఫుల్ డోర్. సో గాయస్ కానీ చినిగింది గాయస్ ఈ కైట్. సో గాయస్ గాల్లోనే దొరికింది అని చినిగింది, ఇది వేస్ట్. ఇగో గాయస్ చినిగింది, వదిలేయాలా? సో గాయస్ కైట్ కింద పడితే మాంజా గుంజుకురంట, ఆ డైలాగ్ కొడుతుండు, మీ అమ్మ నాన్న పైసలు ఇస్తలేరా అని. ఓడు పట్టుకుని వచ్చిందా? ఇడ్చిరు కాలి కొడుకులు ఈడ వచ్చినా కానీ డోరీ అరే ఎగురుతుంది ప్లాస్టర్ వేసి అది. సో గాయస్ ఇగో ముందర బిల్డింగ్ మీద కూడా ఎగరేస్తారు. వీడియో ఆన్లోనే ఉంది, నువ్వు పెంచుకో. సో గాయస్ ఇదైతే పెంచుకు అయితే పోతుండు. సో గాయస్ పడ్డది కారా గాయస్, పడ్డది ఆడగాని. సో గాయస్ కైట్ అయితే పోగొట్టిరు. గాయస్ ఇగో గాలి ఎగిరేసిన కైట్లు అయితే పోయినాయి, మళ్ళీ ఎగిరేస్తున్నాడు. ఉన్నాయి కైట్లు ఉన్నాయి, ఎగిరేస్తుండు, కాట్ చేస్తాడు. అంటే ఎన్ని కాట్ చేసినావు కూడా తెలియదారా నీకు? బాగానే ఒక 15-16 కాట్ చేసిందంట, 5-4 పోగొట్టుకొని. ఇగో ఎక్క ఇంకో కైట్ తెచ్చింది. సో గాయస్ ఇంకో కైట్ అయితే ఎగిరేసిన ఓ పైన, నా చేతుల్లోనే ఉంది. సో గాయస్ మళ్ళీ అయితే స్పెక్ట్ చేసిన, ఎందుకంటే గాయస్ కైట్లు పోయినాయి. కాట్ చేసినా కానీ కాట్ చేసేటప్పుడు నాకు కెమెరా పట్టుకునేటో లేరు, అది చూపేలే గాయస్. ఇప్పుడైతే ఇక ఎగిరేని నేను ఇంట్రెస్ట్ లేదు. ఓ ఆడ బిల్డింగ్ మీద ఎగిరేసి మా ఫ్రెండ్స్ పోతే పోతా, లేకుంటే ఇన్నే ఉంటా నేను. మనం ఒక్క కాడు ఉండం, ఎడబడితే ఆడ పోతాం. ఇడైతే కొద్దిసేపు ఇక్కడ పైన కూర్చుందాం. పైన కూర్చోను, ఇది ఎక్కుతా అంతే, నేను మొత్తం పైకి ఎక్కాను గాయస్, ఈడి దాకానే ఎక్కుతా, ఎక్కి అది అవతలకి పోతా అంతే. అవును గైస్ ఆడ ఇడు కైట్ ఎగరేసిండు. సో గాయస్ నేనైతే ఇక్కడ వచ్చి కూర్చున్నా. మనం చేసేది ఏం లేదు గాయస్, ఎగిరేసిన 3 కైట్స్ ఎగిరేసిన 3 పోగొట్టుకున్నా, వచ్చి కూర్చున్నా. వీళ్ళందరూ పోగొట్టుకురా, నేను మళ్ళీ ఎగిరేస్తారు అట్లని కాదు, నేనే పోగొట్టుకొని కూర్చున్నా అని, వాళ్ళు కూడా పోగొట్టుకోరు గాయస్. నేనైతే టైంపాస్ చేస్తున్నా. చాలా బిల్డింగ్ల మీద అందరు ఉన్నారు జనాలు, మీకు అనిపిస్తుండొచ్చు. ఆ ముందర బిల్డింగ్లా, ఆ బిల్డింగ్లా, ఈ బిల్డింగ్లా, నేను వీళ్ళు కూడా ఎగరేస్తారు. పైన కూడా ఎగరేస్తుండ అనిపిస్తుందా? ఇలా గాలే కైట్లు వస్తే పట్టుకుంటారు గాయస్, అందుకని ఇలా చెప్తాను నేను. పట్టుకున్నా కానీ గుంజుకుంటా కైట్లు. ఇగో ఆడ కైట్ కనిపిస్తుంటాం గాయస్, అది కూడా అంతే దొరికింది వాళ్ళకి, ఎక్స్ట్రా దొరుకుడు ఏం కాదు. గాల్లో పోతున్న కైట్లో దొరికినాయి గాయస్ ఇలాగైతే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఎగరేస్తారు ఆడ. పొద్దుగాలైతే వచ్చి రమ్మన్నారు, రమ్మంటే సరే నేను స్నానం చేయలేదని చెప్పి పోలేదు. ఇప్పుడైతే పోతా. నేను మీకు పోయిన వీడియోలో అప్పుడు ఒక వీడియోలో చెప్పిన కదా గాయస్, నేను మా ఇంటి వెనకాల ఖాళీ ఫ్లాట్లో ఒక పవర్షే ఉంటుంది అని. ఆ వీడియో పవర్షే అయితే చూపించిన, మీకు చూపించేసిన, అయిపోయింది. ఇక వీళ్ళైతే ఎగరేస్తారు. ఇంకేమైనా కైట్లు ఉంటే ఎగరేస్తా, లేకుంటే వీడున్న కైట్ ఎగరేస్తా. అసలు నా దగ్గర చిరాకు లేదు, మాంజలేదు. ఉన్న చిరాకు మొత్తం ఆడ ఇరిగిపోయిందని చెప్పిన గాయస్ ఫ్రెండ్స్ది, అది ఆన్నే వదిలేసిన. అది ఇంకా ఆన్నే ఉంది, పోతే వస్తుంది కానీ మాంజ మొత్తం పోయింది. నేను కూడా ఎవరైనా ఎగరేస్తా, పోనన్నా పోతా గాయస్. దీన్ని పట్టుకుందాం అని ప్లానింగ్. వీడు పట్టుకుంటుండు గాయస్, పేపర్ కైట్ దొరికింది గాయస్. ఇగో దొరికింది గాయస్. నాకైతే చిరాకు ఇచ్చిండు పైన ఎగరేసేటోడు అని, పింక్ కలర్ కైట్ తోటి కాట్ చేస్తుండు. ఉంటుందో పోతుందో చూద్దాం గాయస్. ఇప్పుడు ఏమైందంటే నేను ఖాళీ కూర్చున్నా అని చెప్పి నాకు ఇవి ఇచ్చిర్రు.
సరే ఏం కాదు ఎగిరేస్తారు, ఒకటన్నా కాజ్ చేస్తే మొత్తుకుందాం అనుకుంటే ఒక్కటి కాజ్ చేసేలారు అన్ని పోగొట్టుకుంటారు. సరే నేనైతే వీడియో రెడీరా పోయి నువ్వు కొట్రా. సరే అరే పైన కైట్రా. సో గాయ్స్ వీడు ఏమంటుండంటే ఇప్పుడు ఇగో నువ్వైతే వీడియో పెట్టుకో, తెగినా ఇప్పుడైతే అందరికి గాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కాల్ చేస్తాను నేను, తెగినా వీడియో పెట్టుకో తెగపోయినా వీడియో పెట్టుకో అంటుండు. ఇట్లా మొత్తుకుంటారు చూడండి. నాకు వీడు ఏమైందంటే ఇక్కడ కూర్చొని నా ఫోన్లో వ్లాగ్ తీస్తుంటే వీళ్ళు పాటలు పెట్టుర్రా అంటారు. ఇక్కడ కైట్లు చాలా కైట్లు ఎగురుతున్నాయి కదా, ఎగురుతూనే ఉంటాయి. ఇక పేపర్ పోతుంది, నేనైతే ఇలా పాటలు పెట్టుకుంటా పాటలు కూడా కూర్చుంటా. అయితే కైట్ పోగొట్టుకుండు వీడు. అరే అరే సో గాయ్స్ వాడైతే వేస్తుండు, వాడు 10 మందిలాగా వేసాడు అని వేయలేదు, పోగొట్టుకుండు వీడైతే వేస్తుండు. ఇక్కడ 1 minute కూడా పడ్డది గాయ్స్ ఇక్కడికి కైట్ దూరం పోనీకి. వెళ్ళిపోయింది అప్పుడే, అంత దూరం వెళ్ళిపోయింది. నాకేమో ఇది ఇచ్చిర్రు, ఇది పట్టుకొని అడిగేస్తుండు. పింక్ కలర్ పేపర్ పతంగా ఆడ మీకు కలర్ కనిపిస్తలేదు. ఇంకో గైడ్ అయితే ఓట్టుకుండి ప్లేయర్ కైట్లు కాల్ చేశాడు కానీ ఎక్కువ ఓట్టుకుంటాడు. ఇది అయితే నాకు ఇచ్చారు, దీన్ని డీల్ ఇస్తే వాడు ఎగిరేస్తాడు. వాడైతే ఆడదాకా పోయిండు, వీడు కూడా ఎగిరేస్తుండు పేపర్. ఆడొక పేపర్ ఉంది, ఈడొక పేపర్, అదే మధ్యలో మాంజా ఉంది రా యశ్వంత్. ఇగో వీళ్ళైతే కైట్ అయితే కాట్ చేస్తారు. పడ్డదా? పడితే మళ్ళీ ఊసింది. ఇగో ఎల్లో కలర్ కైట్ పైన ఉన్నది మాది, కింద ఉన్న కేసుండు. పడ్డది. సో గాయ్స్ కాటేసిండు. ఇగో ఈడ ఎగిరేస్తుండు, వీళ్ళు కూడా ఎగిరేస్తారు. నేను ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళిపోతా. ఓకే సో గాయ్స్ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఎందుకు ఓవర్ యాక్టింగ్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. ఓకే బాయ్.